మిక్స్డ్ గ్రీన్ లీవ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ ఇందులో మనం అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇందులో పాలకూర, తోటకూర, సోయకూర, చుక్కకూర, గోంగూర ఇలా మీ దగ్గర ఏ ఆకుకూరలు ఉంటే వాటిని మీరు దీంట్లో వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ ఎస్పెషలీ పిఎంఎస్తో బాధపడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పిఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్. సో ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలోని బిఫోర్ పీరియడ్ చాలా మందికి ఏంటంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో చాలా మంది ఉమెన్ మూడ్ స్వింగ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. యాంగ్జైటీ అనిపించడం, చాలా చిరాగ్గా ఉండడం, ఇలాంటివన్నీ మనం సహజం చూస్తూ ఉంటాం అన్నమాట, చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. సో అవి తగ్గించుకోవాలి అంటే మంచి ఆహారం తీసుకోవడం వల్ల, హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే ఫాస్ట్ ఫుడ్స్, కెఫెన్ డ్రింక్స్ అండ్ అలాగే ఏరేటెడ్ డ్రింక్స్ అండ్ అన్హెల్దీ ఫుడ్స్కి దూరంగా ఉండడం వల్ల కూడా ఈ సిమ్టమ్స్ని తగ్గించుకోగలుగుతారు. సో ఈ రెసిపీ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. సో చాలా మందికి ఎక్కువ స్పైసీ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. అలా ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం కూడా అంత మంచిది కాదు, అది అగ్రవేట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ని. సో స్పైసీనెస్ని అనేది మీ ఫుడ్లో తగ్గించుకోండి. అండ్ బయట ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ అండ్ మైదా ప్రోడక్ట్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సిమ్టమ్స్ అన్నీ అగ్రవేట్ అవుతాయి. సో హెల్తీగా ఆకుకూరల్ని అండ్ అలాగే చక్కటి వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల ఈ సిమ్టమ్స్ని తగ్గించుకోగలుగుతారు. అండ్ అలాగే మనకి ఆకుకూరలో అధికంగా ఐరన్ ఉంటుంది. అండ్ ఈ టైంలో అంటే మెన్స్ట్రల్ టైంలో ఏదైతే బ్లడ్ లాస్ అవుతుందో దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయాలి, ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఐరన్ రిచ్ ఫుడ్స్ని తీసుకోవాలి. అండ్ తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, పాలకూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఆకుకూరలు అన్నవి ఈ విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. జస్ట్ ప్యాన్ని గ్రీస్ చేసుకోవడానికి మాత్రమే ఆయిల్ వేసుకుందాం. కాస్త వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా వెల్లుల్లి ఎప్పుడు పనిచేస్తుంది, బాడీలో ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో వెల్లుల్లిని చిన్నగా చాప్ చేసి వేసి కంపల్సరీగా తినాలి, పడేయకుండా. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిర్చి, అన్ని రకాల ఆకుకూరలు ఏవైతే మనం తీసుకుంటున్నామో వాటిని కూడా వేసి ఇలా సాటే చేసుకోవాలి. ఆకుకూరల్ని పచ్చివి తీసుకోవడం మాత్రం చేయొద్దు. దీనివల్ల ఈకోలి అనే బ్యాక్టీరియా మనకు వచ్చే అవకాశం ఉంటుంది, స్టమక్ అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆకుకూరల్ని ఎప్పుడు కూడా మనం చక్కగా వెనిగర్లో కాసేపు నానబెట్టి బాగా క్లీన్ చేసుకొని, వెనిగర్ లేని వాళ్ళు ఉప్పు నీటిలో కానీ లేదా పసుపు నీటిలో కానీ కాసేపు నానబెట్టి ఒక 2-3 టైమ్స్ ఆ వాటర్ని పారబోసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాటే చేసుకొని కానీ స్టీమ్ చేసుకొని కానీ మాత్రమే ఆకుకూరల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కాస్త కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ అనుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుందాం. మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, చక్కగా కుక్ అయిపోయింది. ఆకుకూరల్ని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే అడ్వాంటేజ్, మనం ఆకుకూరల్ని వండుకుంటే. రెడీగా ఉంది, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సో ఇలా మిక్స్డ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తోని చక్కగా సింపుల్గా కర్రీని ప్లాన్ చేసుకోవచ్చు. మిక్స్డ్ గ్రీన్ లీవ్స్ కర్రీ రెడీ అయిపోయింది.
మిక్స్డ్ గ్రీన్ లీవ్స్ కర్రీకి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ లీవ్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి తురుము 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్. మిక్స్డ్ గ్రీన్ లీవ్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అన్ని రకాల ఆకుకూరలు, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా సాటే చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ గ్రీన్ లీవ్స్ కర్రీ రెడీ.